పూర్తి చేసుకుని 10వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా మరి గాజువాక సెంటర్ లో మరి ఘనమైన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు ఈ యొక్క 15 సంవత్సరాల్లో మనం పోరాటాలు చేసాము. ఇవన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజలకు సంక్షేమ పథకాలు మంచిగా అందించే కొరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన నాయకత్వంలో నియోజకవర్గం నుంచి ముందు నుంచి కూడా గౌరవ మాజీ శాసనసభ్య వర్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఏ విధంగా మనం పార్టీకి మన లాయల్టీగా ఏ విధంగా పార్టీ కోసం ఎంత కష్టపడ్డామో మనందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే గాజువాక నుంచి నాగిరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మనందరం కూడా ఆయన ఘనంగా స్వాగతం పలకడం కానీ ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయడం కానీ ఇవన్నీ కూడా మన విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలు వాళ్ళ సహకారంతో పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమం కూడా మనం జయప్రదం చేశాం. ఇందుకు విధంగా మీ అందరం కూడా ఎంతో గర్వపడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందానికి ఎందుకంటే మన నాయకులు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు, చెప్పిందే చేస్తారో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటూ ఆయన చేసినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన సంక్షేమ పథకాలు కానీ ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా అకౌంట్ ఎక్కడ కరప్షన్ లేకుండా చాలా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా చక్కగా చేసాం. మరి రాబోయే రోజుల్లో మనం చూసాం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు, ఏ విధంగా ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా దిగజారుతుందో మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమాలు లేవు, ఏదో పెన్షన్ ఇస్తారు తప్ప అది కూడా పాత మనం ఇచ్చినటువంటి పెన్షన్ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు దాటి పోలేదు. చాలా మంది అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ పెన్షన్ లేవు, సరిగ్గా తల్లికి వందనం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలు లేవు. ఇటువంటి అన్ని కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ప్రజలు ప్రతి దిక్కున కూడా వీళ్ళని చేరించుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఎవరిదో డబ్బులు లేవు, వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు. బాబు వస్తే జాబ్ వస్తున్నారు, ఏ జాబు లేకుండా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజులు ఈ పరిణామాలు చూస్తారు మీ అందరూ కూడా ఏ విధంగా ఉంటాయో. మనందరం కూడా ఎప్పుడు కూడా గాజువాక నియోజకవర్గం ఉన్నటువంటి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి నాయకులు ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మొదటి నుంచి మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మనందరం కూడా ఎంతో లాయల్టీగా ఉంటూ ఆ పార్టీ జెండా మోస్తూ ఎంతో గర్వంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇది చేసాం, మీరు ఏం చేశారు అన్నది మనం ధైర్యంగా ప్రజలు అడగలుగుతున్నాం. వాళ్ళు మొహం చాటేస్తారు ఈ మధ్యన అని అబద్ధపు హామీలు అబద్ధపు మాటలతో అసత్యాన్ని అదే సత్యంగా మొత్తం ప్రచారం చేయడానికి తప్ప వాళ్ళకి రెండో కార్యక్రమాలు ఎక్కడా ఏది లేదు. మరి మనందరం కూడా రాబోయే రోజుల్లో అదే విధంగా ముందుకు మనం కొనసాగాలి. కంపల్సరీగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చి 28 వచ్చినా 29 వచ్చినా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దీన్ని ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచే ప్రజలందరూ కూడా గట్టి నమ్మకంతోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తీసుకురావాలని మన వాళ్ళు చెప్తున్నటువంటి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన ఇదే. ఎందుకంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల ఉపయోగం లేదు. స్థానికంగా ఉన్నటువంటి మన స్టీల్ ప్లాంట్ లో ఎంప్లాయీస్ కానీ అక్కడ కాంట్రాక్ట్ లాభం కానీ వీళ్ళందరినీ మోసం చేశారు. వీళ్ళు వాళ్ళు కడుపునే కొట్టారు లేదనుకుంటున్నారు. ఇంకా 3 సంవత్సరాల ప్రజలు మర్చిపోతారు, ఏం పర్వాలేదు 4 సంవత్సరాలు అనుకుంటారు, కానీ ఎవరు మర్చిపోరు. మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు గుర్తుంది. రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా వాళ్ళు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ఛార్జ్ అయినటువంటి తిప్పల రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి విగ్రహానికి పూలమాల వేస్తూ జెండా ఆవిష్కరిస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇక తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు
కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నాగిరెడ్డి గారి నాయకత్వంలో 3 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత నాగిరెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి శబ్దాలు గారి మేము కానీ ఎన్ఎన్ రమణ గాని పార్టీ ఉన్న కాంగ్రెస్ లో ఉన్న అందరం కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాగిరెడ్డి గారి నాయకత్వంలో ఈ గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని అధికారం లేనప్పుడు ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని, పార్టీకి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని, అలాగే అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మించిన అనయుడిగా ఆయన సంక్షేమ పథకాలు చేపట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలని ప్రజలకి ఎండగట్టే విధంగా ప్రజలకు తెలియపరచాలి, ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని మనందరూ కూడా ఇచ్చేయాలి. మరి నిన్నే కాకినాడలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎస్సీసీఎల్ కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే దళిత బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం జరుగుతుంది, సంక్షేమ పథకాలు అన్ని కొనసాగుతాయని మరి నిన్న కాకినాడ మీటింగ్ లో కూడా సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో తీర్మానం చేశాం.